నమస్తే, వెల్కమ్ టు ఫేస్ నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు కృష్ణాయన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే బ్రహ్మనాయుడు గారు. కృష్ణాయన్ గారు, మరొక కీలకమైన అంశం, 15 సంవత్సరాల పాటు టీడీపీ జనసేన కలిసే ఉంటాయి, పొత్తులో ముందుకు వెళ్తాయి అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు, చంద్రబాబు గారు కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు నామినేటెడ్ పదవులకు సంబంధించి 1/3 ఇస్తామన్నారు. ఫస్ట్ లేదు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో 20% నామినేటెడ్ పదవులు మనం జనసేనకు తీసుకుంటున్నాం అన్నారు. ఫైనల్గా కట్ చేస్తే 10% దాటినటువంటి పరిస్థితి నామినేటెడ్ పదవులు జనసేనకి కూటమి ప్రభుత్వంలో. మరి అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ అధిష్టానాలు కలిసి ఉన్నా, అధినేతలు కలిసి ఉన్నా, క్యాడర్ కలిసి ఉండగలుగుతుందంటారా కృష్ణ గారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేటువంటిది ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో కూడా కలిసి ముందుకెళ్తున్నారు, మాట్లాడుకొని అన్ని విషయాల్లో కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఒకటే మాట మీద వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. 15 ఏళ్ళు కలిసి ఉంటామని 3 పార్టీలు కూడా చెప్తున్నాయి. ఇప్పుడు తెలుగుదేశం జనసేనే కాదు, దీంట్లో ఉన్నటువంటి అనుమానం ఏంటంటే ఈ కూటమి విడిపోవడానికి ఎవరన్నా కారణం అవుతారు అని అంటే అది బీజేపీ అవ్వాలి తప్ప వేరే వాళ్ళు కాలేరు. ఎందుకంటే విడగొట్టేటువంటి శక్తి మిగతా వాళ్ళకి లేదు. ఈ ముగ్గురు బయట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని చెప్పినా, వీళ్ళ మధ్య పొలాలు పెట్టాలని చూసినా అది సాధ్యమే పని కాదు. బీజేపీ వీళ్ళతో కలిసి ఉండాలా లేదా తెలుగుదేశంతో అనేటువంటి విషయాన్ని బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చేసింది. 2014 నుంచి 19 మధ్యలో జరిగినటువంటి పరిణామాలు భవిష్యత్తులో జరగవని నేను అనుకుంటున్నాను. ఓకే, ఎందుకు అనంటే సెంటర్లో తెలుగుదేశం పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ మద్దతులో కూడా ఏ విధమైనటువంటి పొరపచ్చాలు లేకుండా పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నారు. అది మనస్మద్దలు ఏవి కూడా లేవు, తలెత్తేటువంటి అవకాశాలు కూడా లేవు. అందుకని బీజేపీ కూడా ఏమనుకుంటుందంటే దక్షిణాది రాష్ట్రాల్లో తన సొంత బలం లేనటువంటి చోట మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే కలిసి ముందుకెళ్లాలనేటువంటి ధోరణిలో ముందుకెళ్తుంది. అందుకని ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో ఇంకొక టర్మ్ అయితే కలిసి ఉండేటువంటి విధంగా బీజేపీ ఆలోచనలు ఉన్నాయి. బీజేపీ చెప్పినట్లే పవన్ కళ్యాణ్ కూడా ముందుకెళ్తాడు, దాంట్లో సందేహం లేదు. బీజేపీ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒక సెట్, వీళ్ళిద్దరు కలిసి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి ఈ ముగ్గురు 15 ఏళ్ళు అయితే కలిసి ఉంటారు. అనివార్యంగా కలిసి ఉండాల్సినటువంటి పరిస్థితి రాజకీయంగా ముగ్గురికి ఉందండి, ముగ్గురికి ఉంది. అందుకే ముగ్గురికి ఉంది. ఎందుకు అని అంటే తెలుగుదేశము విడిగా పోటీ చేస్తే 23 సీట్లు వచ్చినాయి 2019 ఎన్నిక. జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయాడు, బీజేపీకి నోటాతో పోటీ పడేటువంటి పరిస్థితి. ఇది ఒరిజినల్గా విడివిడిగా పోటీ చేస్తే వాళ్ళ బలానికి సంబంధించినటువంటి వ్యవహారం. ముగ్గురికి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందిగా. ఈ ముగ్గురు కలిసే కదా 2014లో సక్సెస్ కొట్టింది, 19లో విడిపోయి ఫలితాలను చూశారు, 24లో మళ్ళీ కలిశారు. అంతకన్నా 2014 కన్నా మెరుగైనటువంటి ఫలితాలని తీసుకున్నారు. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు మాకు 135 వచ్చినాయి, మేము సొంతంగానే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, మీకు 135 వచ్చినాయి. ఎలా వచ్చినాయి? జనసేన బీజేపీ సపోర్ట్ ఉంటేనే వచ్చినాయి అనేటువంటి విషయాన్ని తెలుగుదేశం కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జనసేన వాళ్ళు కూడా మా వల్లే ఇప్పుడు కూటమి నిలబడింది, పవన్ కళ్యాణ్ లేకపోతే ఆ రోజున తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకునే వాళ్ళు ఉన్నారా, చంద్రబాబు నాయుడు జైలుకు పోతే పవన్ కళ్యాణ్ వెళ్ళి మాట్లాడాడు, ఇలాంటివన్నీ మాట్లాడేవాళ్ళు వీళ్ళు విడిగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయేటువంటి పరిస్థితి, 5-6 సీట్లు ఉన్నటువంటి పరిస్థితి 2019లో చూశారు కదా. మరి అలాంటప్పుడు అనివార్యంగా తెలుగుదేశం బలం మీకు కావాల్సిందే, ఖచ్చితంగా అవసరమే. బీజేపీకి సెంటర్లో కావాలి, స్టేట్లో కూడా. అంటే వీళ్ళు ఇక్కడ వైసీపీతో కూడా తెర వెనక, అది వేరే విషయం అండి. దానికి వీళ్ళు ఏమో ఒప్పుకోవటం అంటలేదు కదండి. అవును, మీరు గమనించండి బ్రహ్మనాయుడు గారు, బీజేపీ మొత్తం డోయల్ రోల్ ప్లే చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలతో వాళ్ళతో బీజేపీతోనే ఉన్నారు. ఇప్పుడు మీరు ఎందుకు జగన్తో ఉంటున్నారు, జగన్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని చంద్రబాబు నాయుడు ఏమైనా ఒత్తిడి చేస్తున్నాడా? లేదు. ఒత్తిడి చెయ్యాలి వాస్తవంగా. అయితే పవన్ కళ్యాణ్ ఒత్తిడి చేస్తున్నాడా? చేయటం లేదు. చేస్తే అప్పుడు వాళ్ళు ఇరకాటంలో పడతారు. మరి వాళ్ళ నాటకాలు రాజకీయాలు అన్నీ నడుస్తున్నప్పుడు వాళ్ళకే మంచిదేగా. కాబట్టి ముగ్గురు కలిసి ఉంటారు, కలిసి ఉండాలి. ఈ ముగ్గురిగిన విడిపోతే ఈ ప్రభుత్వం ఎంత అద్భుతమైన పనులు చేసినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బలవంతుడిగా కనపడతాడు. అవును, ఎందుకు 40% ఓట్లు వచ్చినాయి. చెక్కు చెదరదు కదా సార్, అది చెక్కు చెదిరినా చెదరకపోయినా మళ్ళీ ఒకవేళ ఉంటే వీళ్ళ దెబ్బతిన్న తర్వాత అతనే బలమైనటువంటి విడిపోతారుగా ఎవరు బలానికి వాళ్ళు. అందుకని బలమైనటువంటి రాజకీయ ప్రత్యర్థి ఉన్నాడు.
ఆయన ఏం 0లో లేడు, 20లో లేడు, అవును 40లో ఉన్నాడు. కాబట్టి ఈ ముగ్గురు అనివార్యంగా కలిసి ఉండాలి. కలిసి ఉంటే మీకు పవర్ ఉంటుంది. పవర్ ఉంటే మీరు మీ క్యాడర్ని, మీకు సంబంధించినటువంటి సామాజిక వర్గాలని, లేకపోతే మిమ్మల్ని మీ పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళని, వీళ్ళందరినీ మీరు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు అన్నట్లుగా ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి విషయం ఫస్టే అనుకున్నారు 60-30-10. అవును, కానీ అది లేదు కదా సార్. లేదా అవునా అనేటువంటి విషయము మీరు నేను అంటే కుదరదు. వాళ్ళ అధిష్టానాలు మాట్లాడుకోవాలా? ఎస్. ఎందుకంటే మీరు లేదు అనేటువంటి విషయము జనసేన కార్యకర్తలు కొంతమంది అనొచ్చు, అవును, తెలుగుదేశం కార్యకర్తలు కూడా కొంతమంది అనొచ్చు. మేము ఇన్నాళ్ళు పనిచేసాము, ఏం 3 పార్టీలు కలిసి ఉండటం వల్ల మేము పనిచేసినా మాకు స్పేస్ రావట్లేదు, కొన్ని జనసేనకు పోతున్నాయి, కొన్ని బీజేపీకి పోతాయి అని తెలుగుదేశం వాళ్ళు అసంతృప్తి ఉండొచ్చు. బీజేపీ వాళ్ళు అనుకోవచ్చు, మేము లేకపోతే అసలు వీళ్ళకి ఎట్లా ఉండేది, కేంద్రంలో మా అధికారంలోనూ కానీ మాకు ఆ 10% కూడా రావట్లేదని వాళ్ళు కూడా అనుకోవచ్చు. కాబట్టి 3 పార్టీలు ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్స్ అనేటువంటి విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక రకంగా ఒకరికి ఎక్కువ తక్కువ అనేటువంటి అంశాలు కూడా రావచ్చు. ఇది అధినాయకత్వం ఎప్పటికప్పుడు మాట్లాడుకొని వీటిని సెట్ చేసుకునేటువంటి ప్రయత్నాలు, ఎప్పటికప్పుడు ఇవి చేసేటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. ఇప్పుడు జనసేన వాళ్ళకి అలాగా అన్యాయం జరుగుతుంది అనేటువంటి పరిస్థితి ఉంటే ఏం చేయాలి వాళ్ళు? పవన్ కళ్యాణ్ దృష్టికి, లేదంటే పవన్ కళ్యాణ్ రెండో స్టేజ్ ఉన్నటువంటి నాగబాబు, మిగతా ఎవరైతే నాదెండ్ల మనోహరరావు వీళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నంగా చేసుకోవాలి తప్ప దీంట్లో బయటపడి కూటమికి సంబంధించినటువంటి విభేదాలు వచ్చేటువంటి విధంగా చేసుకోకూడదు. ముగ్గురు నాయకులు, 3 పార్టీలకు సంబంధించినటువంటి కీలకమైన నాయకులు సఖ్యతతో ఉండేటప్పుడు కింది స్థాయి కార్యకర్తలు కూడా సఖ్యతగా ఉండాల్సిందే. ఇది పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మనకు అన్యాయం జరిగినట్లు ఉన్నప్పటికీ జరిగినా కూడా కొన్ని దిగమింగుకోండి అనేటువంటి. కానీ ఈ వ్యాఖ్యానం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు వెంటనే వైసీపీ చూసారా మీ నాయకుడు బానిసత్వం చేయడానికి సిద్ధపడిపోయాడు, 15 ఏళ్ళ పాటు మిమ్మల్ని అమ్మేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఈ క్యాడర్ని నిరుత్సాహపరిచే విధంగా రెచ్చగొచ్చే విధంగా మాట్లాడుతున్నారు సార్. అప్పుడు ఈ క్యాడర్ డైవర్ట్ అవుదా జనసేన క్యాడర్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటలో జనసేన క్యాడర్ ఎందుకంటది? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థి జనసేన. అవును, ఎందుకంటది? రెచ్చగొడతారండి. రెచ్చగొడితే ఎందుకు వినాలి? రెచ్చిపోవాలి. ఎందుకు రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ తెలివి తక్కువడే అని చెప్తున్నాడా? తెలివి తక్కువడే చెప్పలేదు. కుటుంబంలో అన్నదమ్ములకు సంబంధించినటువంటి వ్యవహారంలో పిల్లలకు సంబంధించి ఒకళ్ళకి ఎక్కువ తక్కువ ఏదైనా జరిగినప్పుడు దానికి సంబంధించి ఎవరు పిల్లల మీద వాళ్ళకి ప్రేమ ఉంటుందండి. జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలకు ఏమైనా అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ అన్యాయం జరగాలని కోరుకుంటాడా? వాళ్ళకి న్యాయం జరగాలనే కోరుకుంటాడు. కానీ ఏదైనా ఇబ్బంది ఉంది అంటే ఆయన దృష్టికి వెళ్తే దాన్ని సరి చేసేటువంటి ప్రయత్నం చేసి అది కొంచెం ఆలస్యం కావచ్చు, ఒకరోజు అటో ఇటో కావచ్చు. కాబట్టి సర్దుబాటు అనేటువంటిది ముఖ్యం. ఇప్పటికైతే ప్రజల్లో అయితే కూటమి కలిసి ఉండాలనే కోరుకుంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వమే అది ఇంకొకసారి గెలిచిద్ది అనేటువంటి ధోరణిలో కూడా ఒక వాతావరణం ఉంది. సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి, డెవలప్మెంట్ కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తలుచుకుంటే ఇప్పటికీ కూడా ఆ పాలన తలుచుకుంటే భయపడేటువంటి పరిస్థితులు ప్రజల్లో ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ప్రజలకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి అంటే ప్రజల దగ్గరకు వెళ్ళట్లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో 3 పార్టీలు కూడా ఖచ్చితంగా కలిసే ఉంటాయి, కలిసి ఉండాలి కూడా అనివార్యమైనటువంటి పరిస్థితి. అధినాయకత్వం దగ్గర అసలు పొరపచ్చాలే లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కలిసే ఉంటారని నేను అనుకుంటున్నాను. సో తప్పదు, ఇంకా అనివార్యంగా కలిసి ఉండాలి. కలిసి లేకపోయినా ఇష్టం లేకపోతే పైకి పొత్తులు కడుపులో కత్తులు అనుకోవాలి. ఏం లేవు, కత్తులు లేవు. ఇక్కడ నాయకత్వంలో కత్తులు లేవు. కింది కార్యకర్తల్లో కూడా ఏదైతే నాయకత్వం డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్నే ఫాలో అవ్వాలి తప్ప మీరు వేరే డైరెక్షన్ ఫాలో అయితే ఎవరో మన మాటలు వినే హడావుడిగా ఆ రోజు వరకు చూసుకుంటే భవిష్యత్తు అనేటువంటిది ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంకా లాంగ్ రన్లో చాలా కాలం ఉంది కాబట్టి ఈ రోజు కాకపోతే రేపైనా సరే వాళ్ళకి న్యాయం జరిగేదానికి అవకాశం. సో కొంత పర్సెంటేజ్ పెరుగుతుంది, పెరిగిద్ది. సీట్లు పెరిగితే వీళ్ళకి అవకాశాలు. ఇప్పుడు 2 ఏళ్లకు ఒకసారి నామినేటెడ్ పోస్టులు అండి. ఈ నామినేటెడ్ పోస్టులు అయిపోయింది, మళ్ళీ 2 ఏళ్ల తర్వాత ఇంకొక టర్మ్ వస్తుంది కదా. అలాగా సపోజ్ మళ్ళీ ఎన్నికల్లో గెలిచారనుకోండి, వాళ్ళు 10 ఏళ్ళు ఉంటే ఈ 10 ఏళ్ళు అయితే అందరికి న్యాయం జరిగిందిగా. రేపు లోకల్ బాడీస్ ఎలక్షన్ జరుగుతాయండి. లోకల్ బాడీస్ ఎలక్షన్ జరుగుతుంది, సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, మున్సిపల్ కార్పొరేట్ ఎక్కడో చోట అవకాశం దొరికింది కదా. మరి దొరికాడు. అందుకని మనం ఉంటే పార్టీలో ఉంటే ఇప్పుడు రజనీ లాంటి వాళ్ళు ఉన్నారు, సపోజ్ ఉదాహరణ కోసం చెప్తున్నాను, అడ్వకేట్ ఆవిడ పార్టీలోకి సంబంధించినటువంటి ఎవడో అసంతృప్తులు ఉన్నాయి, ఆవిడకి అసంతృప్తే. లేకపోతే ఏదో అంబటి రాంబాబు ఇష్యూ అనేటువంటిది వరకు పైకి కనబడేటువంటి అంశమే. కానీ ఆవిడకి సంబంధించినటువంటి విషయంలో కొన్ని ఇప్పుడు మహిళా కమిషన్ కావాలనో ఇంకోటి కావాలనో ఏవో ప్రపోజల్ చేశారు. ఆవిడ
చేస్తే అవన్నీ మహిళా కమిషన్ చైర్మన్ కావాలని ఆవిడ ప్రపోజ్ చేశారు నాకు తెలిసి అయితే. ఓకే. ఇప్పుడు అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అమరావతి ప్రాంతంలో పనిచేసినటువంటి వాళ్ళకి ఇచ్చారు, రాయపాటి శైలజకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటప్పుడు ఆ పోస్ట్ రాలేదని లేకపోతే ఆ స్థాయి పోస్టులు కావాలని ఏమని అనుకున్నప్పుడు అసంతృప్తులు ఉండొచ్చు. ఉండి మీరు పార్టీలో ఉండి అంతర్గతంగా చేయాలి తప్ప మీరు వెళ్ళిపోయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్నటిదాకా వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించి 5 ఏళ్ల పాటు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గొప్పోడు మాదిగాని గొప్పదని చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయనంటే ఇప్పుడు రజనీని మాత్రం ఎవరు నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది? ఆ మాటకి ఏం విలువ ఉంటుంది? ఇన్నాళ్ళు కష్టపడి ఆవిడ లాస్ట్ మినిట్ రేపు పొద్దున ఏదో నామినేటెడ్ పోస్ట్ రావచ్చు, లేదంటే అసలు ఏదన్నా అవకాశం ఉంటే రేపు పొద్దున సీట్లు పెరిగితే ఏ ఎమ్మెల్యే సీట్ వచ్చినా రావచ్చు. మహిళా కోటలో 33 బాగానే మాట్లాడిద్దనే ఉంది. ఇప్పుడు వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ఆ విధంగా సపోర్ట్ చేసేటువంటి విధంగా కాదు కృష్ణ గారు. ఇప్పుడు రజనీ గారిని అందరూ కూడా జగన్ గారికి సపోర్ట్ చేస్తున్నారు అంటే వారు ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఎత్తి చూపితే జగన్ గారికి సపోర్ట్ చేయటం అని అంటే ఎంతవరకు అది కరెక్ట్ కాదు. మేము ఇప్పుడు అలాగే మమ్మల్ని కూడా చాలామంది మీరు ఒకవైపు ఉన్నారు అట్లా ఇది అనేటువంటి సందర్భాలు ఉంటాయి. అది కూడా మనం ప్రభుత్వాన్ని కన్స్ట్రక్టివ్గా విమర్శ చేసినంత మాత్రాన అవతల పార్టీ అయినా అనాల్సినటువంటి అవసరం లేదు. అలాగే నేను రజనీ గారిని ఆవిడని అననంటే ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఆవిడ మాట్లాడేటువంటి మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేరుగా సపోర్ట్ చేస్తూ ఇప్పుడు 5 ఏళ్ల ప్రభుత్వంలో మనం తీవ్రంగా విమర్శించి మళ్ళీ ఇప్పుడు మంచివాళ్ళు ఎలా అయిపోయారు, ఆ ప్రభుత్వం మంచిది ఎలా అయింది? నువ్వు ఈ కూటమి ప్రభుత్వంలో తప్పులు ఉంటే తప్పుల విమర్శించండి. వైసీపీని భుజాన వేసుకునేటువంటి మాటలు మాట్లాడితే మాత్రం ఆవిడకున్న క్రెడిబిలిటీ పోయేదానికి అవకాశం ఉంటుంది. సో ఏదైనా ఓపిక పట్టిన వాళ్ళకే భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయి అంటారు. కూటమి కూడా కలిసి ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది. కలిసి ఉంటే కలద సుఖం అని అంటారు కదా, కలిసి ఉంటేనే కలద పవర్ అన్నమాట. పవర్ లేకపోతే పవర్ పోయేదానికి అవకాశం ఉంటుంది. కలిసి ఉంటే పవర్, విడిపోతే పడిపోతారు. నో డౌట్ దీంట్లో. దానికోసం కాసుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోడ మీద పిల్లిలాగా. ఎందుకు అని అంటే ఈ ముగ్గురు కలిసి ఉంటే గెలవలేము అనేటువంటిది స్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకనే ప్రతి సందర్భంలో ఈ 3 పార్టీల మధ్య ప్రధానంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు సృష్టించేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. సో కలిసి ఉండటం తథ్యం అనివార్యమగు ఈ విషయం గురించి చర్చించడం అనవసరం అంటారు. చర్చించడం తప్పేం కాదు. వాళ్ళ యొక్క విత్ ఇన్ ద డోర్స్, ఆ క్లోజ్డ్ డోర్స్లో పార్టీలో ఏం కావాలంటే అది మాట్లాడుకోవచ్చు. బయటకు వచ్చిన తర్వాత పార్టీ లైన్కి కట్టుబడి ఉండాలి. అంటే అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి. పార్టీలో కూడా ఎవరు యొక్క డిఫరెన్సెస్ వాయిస్ని కూడా తీసుకొని వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటి, ఒకళ్ళ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, ఒకవేళ మనకు అన్యాయం జరుగుతుందా కూటమిలో అనేటువంటి డిస్కషను అంతర్గతంగా పార్టీలో జరగాలి. అదే అంతర్గత ప్రజాస్వామ్యం అంటారు. బయటకు వచ్చిన తర్వాత వన్స్ ఒకసారి పార్టీ లైన్ ఏది ఉందో దానికే కట్టుబడి ఉండాలి తప్ప వేరే మాట మాట్లాడకూడదు. ఇది నా ఆలోచన. ధన్యవాదాలు కృష్ణ గారు.